హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ప్లీజ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను. ఓకేనా అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? చేయాలో మరి. ఈరోజు నేను చేయబోయే వంట వచ్చేసి నూడిల్స్. వేడివేడిగా హెల్తీగా ఇంట్లోని టేస్టీగా చేసుకుందాము అని ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్స్ పిల్లలకి తినాలనిపిస్తుంటుంది కదండి. కాబట్టి మనం ఇంట్లోనే బయట తినేదాంతో కంపేర్ చేస్తే ఇంట్లో హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకొని మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ మనం నూడిల్స్ తీసుకొని వేడి వేడి నీళ్ళల్లో వేసేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆ నూడిల్స్ని వాటర్ డ్రైన్ చేసి చల్లనీళ్ళలో వేసి పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, మళ్ళీ తర్వాత ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి తోచినన్ని వెజిటేబుల్స్ మన ఇంట్లో అవైలబిలిటీలో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే క్యారెట్లు, క్యాప్సికము, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసినా ఎంతో హెల్తీ టేస్టీగా ఉంటుందండి నూడిల్స్ అనేది. నేనైతే నా దగ్గర ఉన్న 2-3 వెజిటేబుల్స్ యాడ్ చేశాను. ఫస్ట్ ఉల్లిపాయలు, క్యారెట్ అండ్ వెల్లుల్లి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, మనము ఉడకబెట్టుకున్న నూడిల్స్ని కంపల్సరీగా తీసి చల్లనీళ్ళల్లో పెట్టాలి. అప్పుడే మనం నూడిల్స్ ఫ్రై చేసినప్పుడు మంచిగా పొడిగా మంచిగా టేస్టీగా వస్తాయి. మనం అదే వాటర్ డ్రైన్ చేసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకుంటే మొత్తం అతుక్కుపోయి గలీజ్గా వస్తాయి. నూడిల్స్ కూడా 5 to 7 minutes మాత్రమే బాయిల్ చేయాలి. ఎక్కువసేపు బాయిల్ చేస్తే చాలా మెత్తగా అయిపోయి ఫ్రై చేయడానికి సరిగా రాదు. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై బాగా కావడానికి లైట్గా సాల్ట్ వేసాను. చూడండి, నూడిల్స్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఇట్లా కట్ కావాలి అంతే. కానీ దాన్ని మరీ మనం బాగా చాలాసేపు ఉడికిస్తే బాగుండదు. నేను తీసుకున్న నూడిల్స్ ఇవ్వండి, వెజ్ హక్కా నూడిల్స్. ఇవి అయితే నాకు బాగా నచ్చుతాయి. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాటిని. అలా ఉడకబెట్టి ఎంబడే తీసి నేను మంచిగా చల్లనీళ్ళలో వేసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ని మంచిగా దాంట్లో వేసేసి బాగా కలిపాను. దాని తర్వాత నెక్స్ట్ నూడిల్స్ మసాలా తీసుకొని, మీకు ఇష్టం అండి, మీకు మీ స్పైస్ని బట్టి మీరు లైట్గా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఆ మసాలాలోనే కొంచెం సోయా సాస్ వచ్చింది. ఆ సోయా సాస్ని కూడా యాడ్ చేశాను. అంతే అండి, వేడివేడిగా ఆనియన్స్ సర్వ్ చేసుకోవడం.